వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మొత్తం తెలియడే చదువుతున్నాను. పిల్లలు మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు మాత్రం ఏం కంగారు పడమాకండి. అలాగే వస్తే అమ్మాయితో వస్తాం. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? సుబ్బు రా, సుబ్బు త్వరగా. ఆపండ్రా, రండ్రా. ఏయ్, ఆపండ్రా, అదండి. చంపేండ్రా కొడుకుని. దగ్గరకు వచ్చాయండి చెప్తాను. సార్ వద్దు చెప్తాను, మర్యాద చెప్తుంది. జరగండి రా. ఇట్లా మోహన్ చక్కలేకపోతే చెప్తాను, చక్కలేకపోతే వద్దు. నన్ను కూడా చూడండి చెప్తాను. నువ్వు తప్పుగా సార్ ప్లీజ్. ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా. చెప్తున్నాను కదా, నాన్నమని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం, ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇతనితో జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. అందుకే వచ్చేసాను. వీడితోనా? ఎలా రేనాట? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నాను. మీరేం భయపడక్కర్లేదు. అర్థం అవుతుందా? ఏమీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి?
పోలీస్ కేసు పెడతావా ఈయన మీద? ఆయన్నే వద్దనుకొని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంటపడతారు? ఏమన్నావు? ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్ వదిలే. కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా. ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తరిమేసి. క్షమించు తండ్రి, కంగారు పడిపోయానంతే. వెళ్ళిపోతానమ్మా, పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి, బయలుదేరండి అందరూ. నాయకుడు చూసావు ఇలా మాట్లాడుకుంటా. నాన్నతో మాట్లాడొచ్చా ఇలా? ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకొచ్చాను. నాన్న, నువ్వు బాధపడకు తల్లి, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్ళి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు బంగారం. కృష్ణ ఎక్కడ? సార్, బాధ పెట్టాను, క్షమించు. మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. దా. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. ఏమనుకోకే, వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ, వెళ్ళొస్తాంరా. బాయ్. వస్తాంరా. వస్తాం కృష్ణ. బాయ్ సార్. వెళ్ళొస్తాంరా. లేవరా, లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా, తప్ప? రే, ఆ అమ్మాయితోనేగా నీకు సంతోషం ఉంది. దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అమ్మా మాట్లాడుకో. రే, నువ్వు మాత్రం ఇలా ఉండడానికి వీల్లేదు. రే, అమ్మ చెప్పింది నిజంరా. అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా. నీకెందుకు అర్థం కాలేదు?
రేయ్ నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు. వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. సీరియస్. అవునరా, అవును. అలా చేసి రే సింపుల్గా అడుగుతున్నాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా? ఉండగలవా? అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఏం చేయాలో. ఊరుకు బయలుదేరంట్రా. రైట్రా. మీనకెక్కడమ్మా? తెలీదా? రే జాగ్రత్త. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది. అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకండమ్మా. ఇక్కడ మొత్తం ఫోటోను పెట్టించండి. అల్లుడు, సిటీ నుంచి కుర్రోళ్ళు వచ్చారు. నిజం, ఇప్పుడే చూసొస్తున్నాను. అన్నయ్య ఎవరు వచ్చారు చూడు. నమస్కారం అయ్యా. జరిగింది ఇది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూశారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలు. వచ్చిన వాళ్ళు ఏంట్రా ఇలా నుంచో పెట్టావు? రండి లోపలికి తీసుకెళ్ళి. వెళ్ళండి. రండి రండి. ఎంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదమ్మా. అతను వచ్చేసాడే, ఇంక ఈ పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే, పూలు తెచ్చారా? రే చిన్నబాయ్ ఇట్రా. అన్ని లోపల పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు. ఏం లేదు, నేను చూసుకో, నేను చూసుకో. ఏ కృష్ణ, అమ్మగారు బాగున్నారా? సరే. ఎక్కడికి ఇంత హడావిడిగా? లేదా అదే నీ ఫ్రెండ్స్ ఎక్కడ? వాళ్ళు అక్కడ ఏమో. ఎవరినైనా ఎతుకుతున్నావా? యాక్చువల్లీ అదే ఖాళీగానే ఉన్నావుగా, దా కూర్చొని మాట్లాడుకుందాం. కృష్ణ, టిఫిన్ చేసావా? వాడు తింటాడు, నీ పన్ను చూసుకోరా. దా. పద కూర్చుందాం. దా కూర్చో. అమ్మ బాగుందా? బాగుంది సార్. అసలు మీరు వస్తారనుకోలేదు నేను, చెప్పకుండా వచ్చేసాను. చూడు, పెళ్ళి అడావిడి, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. పని లేనివాడు నేను ఒక్కడిని అనుకున్నాను, నువ్వు తగిలేవు. పెళ్ళేదాకా నాతోనే ఉండు. ఉంటావు కదా? అన్ని రెడీయా? రే మలేరియా,
కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా. అసలు ప్లాన్ ఏంట్రా? మండపానికి వెళ్ళేలోగా అమ్మాయి మనతో ఉంటుంది. ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టారు. ఓకే రే, మనకు కూడా క్యారెక్టర్ కదా. అబ్బా ఏంటండి మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా? రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని. అదే, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇంకెప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది. రండి. ఒకడే ఉన్నావు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే ఉంటాడు. రండి అలా ఇదే. రండి పదండి. మ్మ్. నీ వేసుకో. ఏంటండి ఆ తొందర? నెమ్మదిగా వేసుకోవచ్చుగా. నువ్వు ఉండరా. సరే అండి. వసు ఈ పూలు జర మీనా రూమ్ పట్టుకెళ్ళు. అలాగే అవి కూడా అక్కడికి ఇవ్వండి. విడిపోవడం భరించలేం కదా. నువ్వు నన్ను చూశాక ఆగానన్నావు, నేను నిన్ను చూశాక కదిలేను, ఇక ఆగలేను. నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆయనకంతా తెలుసు. సార్ మన పొజిషన్ సార్. ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయిపోయి. త్వరగా రా. మీనా ఎక్కడున్నావమ్మా? సైదులు లోపలికి వెళ్ళి కుర్చీలు పట్టరా. ఏంటి నాన్న? ఏం లేదమ్మా, నువ్వు రెడీ 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 చేయండి. అది తీయమ్మా. నువ్వు అటు తిరిగమ్మా. బావగారు కొంచెం అన్నయ్య హ? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు కాస్త. నీకు విషయం తెలుసా? ఈడేంట్రా ఆయనతో కూర్చున్నాడు? అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకి ఆమ్లెట్ అయితే దొరుకుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడు? ఎతకండ్రా. ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య? అవతల గౌరీ పూజకు టైం అవుతుందిరా. అవతల చాలా పనులున్నాయి. రా అన్నయ్య రా. పద పద. నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి. అమ్మాయి అక్షతలు వారికి ఇవ్వండి. ఏంటండి అన్నయ్య? ఏమైంది? ఏంటన్నయ్య ఇది? ఇప్పుడు ఏమైందని? ఊరుకో. నువ్వు వెళ్ళమ్మా, చీర మార్చుకోండి. ఏంటన్నయ్య నువ్వు? మా అందరికి పెళ్ళిళ్ళు చేయలే? మేమందరం సంతోషంగా లేవా? అది కూడా బాగుంటుందిలే. ఏం కాలేదు, ఏం కాలేదు. వెళ్ళే 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 ఏం కాలేదు. వెళ్ళే వెళ్ళే. అన్నయ్య, ఆ, ఆ. అన్నయ్య, పెళ్లివారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య.
ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని, ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు? నా కూతురు లేపుకెళ్ళడానికేగా? చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు? లేపుకెళ్ళాలంటే ఎంతసేపు సార్? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థం అవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించాను సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థం అవుద్దు అనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తానికి మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలిసినోండి నేను ఆ పని చేయలేను సార్. చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. ఈ పెళ్ళి ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది. అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడన్నా ఎత్తగలరా నీకోసం? అక్కడ చూడరా, మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది. అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. దా. తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకు అర్థం కావట్లేదు. ప్రేమిచ్చే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా. మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం, బాధే. భరిద్దాం. చిన్నబాయ్, ఏంటి వదినా? మీనని తీసుకురమ్మంటున్నారయ్యా. వసుంధరా, మీనాన్ని తీసుకురా. అలాగేనండి. నువ్వు వెళ్ళి బీరువా తాళం వేసుకో. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు లేని చోటికి పంపిస్తున్నారు. ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది. జీవితం మొత్తం కనిపిస్తుంది.
కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు? ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు, నీ లవ్ అలా వదిలేస్తావేంట్రా? నీ కోసం ప్రాణాలను ఇస్తామని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండ్రా, పదండి. నాకింకా అర్థం కావట్లేదురా, నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు. పర్వాలేదు, అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు, నా కూతురుని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికలు చెప్పరా, పెద్దమ్మని కూడా తీసుకొచ్చేద్దాం. ఎన్నెన్నో